రేషన్ కార్డుదారులకు ఇదో గుడ్ న్యూస్. ఎస్, మీ స్వంతూరులో మీ ప్రాంతంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా సరే, మీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. ఇక అక్టోబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరించబోతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉపసంఘం ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసింది. ఇక దీనికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు చెప్పింది అనుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, మీ సొంతూరులో రేషన్ కార్డు ఉన్నా, మీ సొంత ప్రాంతంలో ఉన్న ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. కొత్తగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం చాలామంది కుటుంబాల నుంచి విడిపోయిన వాళ్ళు, లేదా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, సపరేట్ అయిన వాళ్ళంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే 89,96,000 మంది, అంటే దాదాపుగా 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక 15 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉండబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇక రేషన్ కార్డుల ప్రక్రియ జారీ చేయడం ఇక తర్వాయిగా మిగిలింది. రేషన్ కార్డులు ఇవ్వడమే ఇక మిగిలిపోయిన పరిస్థితి. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు అంటూ ప్రభుత్వం చెప్తోంది. అంటే మీ ఎక్కడున్నా సరే రేషన్ కార్డు, మీరు ఎక్కడ బతుకుదెరువు కోసం అయినా సరే రేషన్ కార్డులు రేషన్ పొందొచ్చు అంటూ ప్రభుత్వం చెప్తోంది. దాంతోపాటు 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకుంటారట. ఏం జరుగుతుంది? పరిపాలనలో కొత్త రేషన్ కార్డుల జారీ చాలా తక్కువగా జరిగింది. ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాల్లో మాత్రమే కేవలం 49,000 కొత్త రేషన్ కార్డు మాత్రమే జారీ చేయడం జరిగింది. గత 10 ఏళ్ళలో ఎంతో మందికి పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, కొంతమంది వేరే కాపురాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకపోవడము, కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి ఆ జంట కూడా కొత్త రేషన్ కార్డుల కోసము ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 నెలలు అవుతుంది. 10 నెలల నుంచి కూడా చెప్తూ వస్తుంది ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుల జారీ త్వరలో ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పబోతున్నాం, ప్రతి ఒక్కరి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్తూ వచ్చింది. రీసెంట్గా 1 మంత్ బ్యాక్ నుంచి కూడా మంత్రివర్గ ఉపసంఘ భేటీలో అనేక అంశాల గురించి చర్చించారు. అర్హులెవరు, అనర్హులెవరు, అర్హుల ఎంపిక ఎలా చేయాలి, ఇక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకుల నుంచి కూడా సలహాలు, సూచనలు రాష్ట్ర సర్కార్ తీసుకుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన స్టేట్మెంట్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యం ఒకవేళ బ్రతుకు తెరువుకు మహబూబ్ నగర్ వాసి హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో రేషన్ తీసుకోవాలంటే కొంత ఇబ్బందులు ఎదురయ్యేది. అక్కడటువంటి రేషన్ డీలర్, ఇక్కడటువంటి మా ఎవరైతే రేషన్కు సంబంధించిన వాళ్ళో వాళ్ళకే సరుకులు సరిపోవు, మీకు ఎలా ఇవ్వాలి, మీ రేషన్ ఎక్కడ ఉందో అక్కడే తీసుకున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈసారి అటువంటి సమస్య లేకుండా స్థానికంగా మీరు రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ బ్రతుకు తెరువుకు, ఉద్యోగరీత్యా ఇతరితర ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన స్టేట్మెంట్ చేశాడు. ఇక దీంతో పాటు వచ్చే నెల అక్టోబర్ 2న ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రక్రియ షురు కాబోతుంది. మరోసారి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హుల నుంచి ఇక దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టబోతోంది. ఇప్పటికే అధికారులను యంత్రాంగం సిద్ధం చేసింది. ఇప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 89.33 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా 11.33 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు కావాలంటూ కూడా వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా అటు పాతది 89 అంటే 90 లక్షల రేషన్ కార్డులు, కొత్తగా 11 లక్షల రేషన్ కార్డుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా దాదాపు 1 కోటి మంది కూడా కొత్త రేషన్ కార్డులు జాబితాలకు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొంతమంది కూడా ఈ అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కాబోతుంది కాబట్టి మరికొంతమంది కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రామ్దాస్, ఇక్కడ శ్రీశైలం, త్వరలోనే ఇటు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటున్నారు, హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డ్ అంటున్నారు. మరి రేషన్ కార్డులకి ఏమైనా లింక్ పెట్టిరా? రామ్దాస్, ఎస్ శ్రీశైలం, ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డ్స్కి రేషన్ కార్డ్స్కి ఏమైనా లింక్ పెట్టిరా, లేదంటే సపరేట్ ఇస్తున్నారా? మనం చూసాం రేషన్ కార్డుకి సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రెండు కూడా లింకప్ అయి ఉండేది. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆరోగ్యశ్రీకి సంబంధించి అర్హులు అనేటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మనం చూసాము. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే సర్జరీలు చేయించుకోవాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది అడిగేది. కానీ ఈసారి అలా కాదు.
రేషన్ కార్డుకు హెల్త్ కార్డుకు ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము వైద్యం అందాలి కాబట్టి ఈ కాన్సెప్ట్లో హెల్త్ కార్డులు డిజిటల్గా ఖచ్చితంగా అందరికీ ఇస్తాము. రేషన్ కార్డు మాత్రం అర్హులైనటువంటి వారికి, గ్రామాల్లో నివసిస్తున్న వారికి వార్షిక ఆదాయం ఏదైతే సంవత్సర ఆదాయము 1,50,000 రూపాయలలోపు ఉండాలి, 50,000 రూపాయలలోపు ఉండాలి. ఇక పట్టణాల్లో నివసించే వారికి అయితే 2 లక్షల లోపు వారికి సంవత్సర ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రేషన్ కార్డులు కూడా డిజిటల్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సన్న బియ్యం, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసేది రేషన్లో, సన్న బియ్యము దానితో పాటు ఇంకొన్ని పప్పు దినుసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో రేషన్ కార్డులతో పని లేకుండా హెల్త్ డిజిటల్ కార్డులు సపరేట్గా ఇస్తారు, ఇది గమనించాలి. అండ్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ దరఖాస్తులు అక్టోబర్ 1 నుంచి చేయబోతుంది ప్రభుత్వం. అలాగే ఈ మంత్రివర్గ ఉపసంఘం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టబోతుంది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్, ఒక తీపి కబురు అనాలి. ఎందుకంటే మీ సొంత ప్రాంతంలో ఎక్కడున్నా, మీ ఊర్లో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా, మీరు ఎక్కడికి ఉద్యోగాల రీత్యా బతుకుదెరు కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా రేషన్ తీసుకునే ఛాన్స్ అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో ఇదొక కొత్త అవకాశం, కొత్త ఆప్షన్గా మనం గమనించాలి. సో ఇదొక గుడ్ న్యూస్, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే కొత్త గుడ్ న్యూస్ కానీ చెప్పాలి. సో మొత్తం మీద ఇప్పటికైతే 15 లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కొత్త కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్న రాష్ట్రంలో అదనంగా మరొక 15 లక్షల వరకు జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 1 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ఉండబోతుంది. ఎప్పటి నుంచో చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డుల కోసం. వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు త్వరలోనే అందబోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.